ఈ సాయంత్రపు సమయంలో దేవుని మందిరంలో ఈ బైబిల్ స్టడీ కూడికలో సహవాసం కొరకై వాక్యంతోనూ అలానే ప్రార్థనలోనూ తోటి విశ్వాసులతోనూ సహవాసం చేయుట కొరకై చేరువచ్చిన ప్రియ సంఘం అంతటికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. గత నెలలో మాదిరికరమైన జీవితం అనే అంశంలో నుంచి కొన్ని విషయాలు వ్యక్తిగతంగా అలానే కుటుంబంగా సంఘంగా సమాజంగా ఆ మాదిరికరమైన జీవితాన్ని ఎలా కలిగి ఉండాలి అన్న అంశం మీద దేవుని సేవకుల ప్రోత్సాహంతోనూ వారు వేసిన పునాదిని ఆధారం చేసుకుంటూ సహోదరులు కొన్ని విషయాలు మనతో పంచుకున్నారు. ఆ విషయాలు కొన్ని మనం ఆలోచన చేస్తున్నాం, కొన్ని ఆచరణలో కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగున మనం కూడా ఒక మాదిరికరమైన విశ్వాసులంగా ఉండాలన్న ప్రాముఖ్యంగా దేవుని ఆశ అలానే సేవకుల ఆశ మనం నెరవేర్చి ప్రభువుని సేవకుని మనం సంతోషపెట్టేవారిగా మనం ఉండాలన్న ఆశతో మరొకసారి పోయిన నెలలో వ్యక్తిగతంగా మాదిరి జీవితం మనం కలిగి ఉండాలి, వ్యక్తిగత మాదిరి జీవితం అనే అంశం మీద కొన్ని మాటలు యోహాను సువార్తలో నుంచి మనం ఆలోచన చేస్తూ వచ్చాం. అయితే ఈరోజు ఒక రివ్యూ లాగా మనం కొద్ది సమయమే అది కలిగి ఉండి ఆ తర్వాత ఎక్కువసేపు ప్రార్థన చేయటానికి మనం పూనుకుందాం. అదే విషయాన్ని దైవ సేవకులు కూడా తెలియజేశారు. కాబట్టి ఈరోజు ఈ బైబిల్ స్టడీలో మన ముందున్న సమయాన్ని ఆ విధంగా గడపటానికి మనల్ని మనం సిద్ధపరుచుకుందాం. ముందుగా దైవ గ్రంథంలో నుంచి ఒక లేఖన భాగాన్ని యోహాను సువార్త 2వ అధ్యాయంలో నుంచి మనం చదువుదాం. యోహాను సువార్త 2వ అధ్యాయం యోహాను సువార్త 2వ అధ్యాయం 17 అలానే 22 ఈ రెండు వచనాలని మనందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 17 ఆ తదుపరి 22 ఈ రెండు వచనాలు. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకొనిరి. వ్రాయబడి ఉన్నట్టు ఆఖరిగా ఉన్న మాట ఏం చేశారు? వాళ్ళు జ్ఞాపకము చేసుకొనిరి. ఎవరు? ఆయన శిష్యులు. ఆ తర్వాత 22వ వచనాన్ని కూడా మనం చదువుదాం. 22వ వచనం. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఎవరు? ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని. ప్రభునందు ప్రియులారా, ఈ శిష్యులు యేసు ప్రభుతో పాటు కలిసి ప్రయాణం చేసిన వారు, కలిసి పరిచర్య చేసిన వారు, కలిసి భోజనం చేసిన వారు, కలిసి సహవాసం చేసిన వాళ్ళు. వారు యోహాను సువార్త ప్రారంభ అధ్యాయంలో 2వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లుగా మొదటి మాట నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు ఏం చేశారు? ఏం చేసుకున్నారు? ఆ మాటని జ్ఞాపకం చేసుకున్నారు. దేన్ని బట్టి అనంటే అక్కడ పై వచనాలు మనం చదివితే మనందరం ఎరిగిన భాగమే. యేసుక్రీస్తు ప్రభువారు మందిరంలోకి వెళ్ళి ఆయన చేసిన క్రియ, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన క్రియ ద్వారా శిష్యులు ఏం చేశారు? జ్ఞాపకం చేసుకున్నారు. ఏదో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఆ వాక్యం, ఆ వచనం కూడా మనం ఎరిగిన వారమే. తర్వాత 22వ అధ్యాయానికి వస్తే అక్కడ ఆ పై వచనాలు మనం చదివితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలను బట్టి వీళ్ళు ఏం చేశారు? ఆ పై వచనాలు మనం చదివితే ఈ దేవాలయాన్ని పడగొట్టి నేను 3 దినాల్లో లేపుతాను అని యేసు ప్రభువారు మాట చెప్పారు. యేసు ప్రభువారు పలికిన మాటలను బట్టి శిష్యులు ఏం చేశారు? జ్ఞాపకం చేసుకున్నారు. పైన మొదటి లేఖన భాగంలో మనం చదివితే యేసు ప్రభువారు చేసిన క్రియను బట్టి శిష్యులు ఏం చేశారు? జ్ఞాపకం చేసుకున్నారు. మాదిరికరమైన జీవితం యేసుక్రీస్తు ప్రభువారు నేటి ఆధునిక క్రైస్తవులకి అన్ని విషయాలలో, అన్ని పరిస్థితులలో ఆయన మనకి మాదిరికరంగా ఉండటానికి సరిపోయినవారు. ఆయన్ని రీప్లేస్ చేయగలిగిన వాళ్ళు
ఎవరూ లేరు. అలాంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాదిరి జీవితం ఆ శిష్యుల్ని ఎంత ప్రభావితం చేసిందో తర్వాత అధ్యాయాలు, అపోస్తుల కార్యాలు, ఆ తర్వాత మనం చదివితే మనం వాటిని అర్థం చేసుకోగలం, వాటిని ఎరిగిన వారమే మనం. అయితే యేసు ప్రభువారి క్రియల ద్వారా శిష్యులలో, యేసు ప్రభువారి మాటల ద్వారా శిష్యులలో కొన్ని జ్ఞాపకాలు ఆయన మిగిల్చి ఉంచాడు. అదే మాదిరికరమైన జీవితం. యేసు ప్రభు ఆయన ఆ దినాల్లో ఆ రోజు ఆ పని అలా చేశాడు. యేసు ప్రభు ఆ రోజుల్లో ఆయన ఆ మాటలు అలా మాట్లాడేవారు, వాళ్ళతో అలా మాట్లాడేవారు, ఆ సమరయ స్త్రీతో అలా మాట్లాడాడు, ఆ నికోదేముతో అలా మాట్లాడాడు అని ఆయనలో ఉన్న శిష్యులు తర్వాత అనుభవాలన్నిటిని ఏం చేసుకున్నారంటే జ్ఞాపకం చేసుకున్నారు. అదే మాదిరికరమైన జీవితం. వ్యక్తిగతంగా యేసు ప్రభుతో కలిసి ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఆయన నుంచి ఎంత ప్రభావితమయ్యారో. అందుకే ప్రారంభ సంఘంలో వాళ్ళు ఎంతగానో శ్రమలు, శోధనలు, చావులు సైతం వాళ్ళు ఎదుర్కొని అంత గొప్పగా పరిచర్య చేయగలిగారంటే యేసు ప్రభు వారితో కలిసి జీవించిన జీవితం వారి మీద ఎంతగానో ప్రభావితం చేసింది. అందుకే గతంలో మనం యేసు ప్రభు వారి జీవితంలో నుంచే కొన్ని మాదిరికరమైన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తారు. అక్కడ గతంలో పోయిన నెలలో మనం 3 మాటలు మనం ఆ రోజు ఆలోచన చేసాం. అయితే అసలు మాదిరికరమైన జీవితం ఎందుకు అవసరం అని అంటే అసలు మనం జీవిస్తున్న రోజులే, దినాలే, ఏ దినాల్లో ఉన్నాం మనం? అంత్య దినాల్లో ఉన్నాం. ఒక ఆయన అన్నాడు, అంత్య దినాలలో లేని వారి సంగతి ఏంటి బ్రదర్ అని ఒక ఆయన మెసేజ్ పెట్టాడు. అంత్య దినాల్లో లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళు ఈ యూనివర్స్లో ఉండకూడదు కదా. ఈ యూనివర్స్లో మనం జీవిస్తున్న ఈ గెలాక్సీలో నేడు మనమున్న ఈ రోజులన్నీ వాక్యానుసారంగా మనం చూసినప్పుడు ఏమంటారు, చరిత్రను బట్టి మనం చూస్తున్నప్పుడు, ప్రకృతిని బట్టి మనం చూస్తున్నప్పుడు, ఇజ్రాయేల్ దేశాన్ని బట్టి మనం చూస్తున్నప్పుడు మనం ఏ రోజుల్లో ఉన్నాం? అంత్య దినాలలో, చివరి గడియలలో, చివరి రోజుల్లో ఉన్నాం. కాబట్టి మనం గత నెలలో జ్ఞాపకం చేసుకున్నాం, మనం మాదిరికరమైన జీవితం మనకెంతో ప్రాముఖ్యం. అయితే నువ్వు చివరి రోజుల్లో జీవిస్తున్నాం, త్వరలో ప్రభు రాబోతున్నాడు అని అలాంటి స్పృహ, అలాంటి భయం, అలాంటి జాగ్రత్త కలిగి మనం జీవిస్తున్నామా లేదా అనేది ఈ క్వశ్చనేర్ తయారు చేసి దాన్ని వ్యక్తిగతంగా నేను అలా జీవించాలన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కానీ ఈ వారంలోనే తమ్ముడితో మేము కలిసి మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఏంటో అన్న ఈ మధ్య నువ్వు కొంచెం సహనం కోల్పోతున్నావు అని అంటున్నాడు. గత పోయిన నెలలో మనం జ్ఞాపకం చేసుకున్న మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారిలో ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంది. మనం కూడా మన భావోద్వేగాలను అక్కడ ఆ క్వశ్చన్ అక్కడ మనం ప్రిపేర్ చేసి ఉంచాం. భావోద్వేగాల్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే, ఎప్పుడు కోప్పడాలో, ఎప్పుడు లేదంటే దిగాలుగా ఉండాలో, ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకోగలిగితే, సమయాన్ని బట్టి ఎమోషన్స్ని మనం వ్యక్తీకరించగలిగితే మనం మాదిరికరంగా ఉండగలం. కానీ ఆ తమ్ముడు ఆ మాట అనేసరికి నాకు ఎక్కడో మళ్ళీ గుచ్చుకున్నట్టయింది. అందుకనే అక్కడ ప్రిపేర్డ్ అండ్ ఫాలోడ్ అనకుండా ఫాలోయింగ్ బై అని నేను రాశాను అక్కడ. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క జీవితంలో నుంచి మనం విన్న మాటలు, మొదటి ప్రశ్నగా మనం అంత్య దినాల్లో ఉన్నాం కాబట్టి మాదిరికరంగా జీవించాలి అన్న స్పృహ మనం కలిగి ఉన్నామా లేదా. తర్వాత యేసు ప్రభు వారు ఏ విషయాల్లో మాదిరిగా ఉన్నారు అన్న 3 విషయాలు మనం ఆ రోజు జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన సమయాన్ని ఎరిగి ఆయన స్పందించాడు. ఆయనకి హెవెన్లీ టైం టేబుల్ ఉంది. యేసు ప్రభు వారు హెవెన్లీ టైం టేబుల్ కలిగి ఉన్నారు అని చెప్పి యోహాను సువార్తలో అక్కడక్కడ కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. కాబట్టి సమయాన్ని ఎరిగి స్పందించే అనుభవాలు, అలాంటి జీవితం మనం కలిగి ఉన్నామా? అలాంటి జీవితమే ఇతరులకు మాదిరికరమైన జీవితం. నా మట్టుకు నేను సుధాకర్ అంకుల్ని వారితో కొన్ని సమయాలు కొంత ప్రయాణాలు చేస్తూ ఉండగా వారి యొక్క సమయానుకూలమైన ప్రతిస్పందనలు నన్ను ఎంతో ప్రభావితం చేసినాయి. యేసు ప్రభు వారు కూడా ఈ భూలోకంలో ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ మార్కు సువార్తను మనం చదివితే అక్కడ సారికి రాయబడిన మాట ఏముండిద్ది అంటే వెంటనే 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 అని ఉన్న మాట ఉండిద్ది.
యేసు ప్రభువారు తనకి సమయం తక్కువగా ఉందని. వాస్తవానికి ప్రకటన గ్రంథంలో మనం ఏం చదువుతాం? సాతానుకి వాడికి చాలా తక్కువ సమయం ఉందని చెప్పి వాడు చాలా బాగా స్పీడ్గా పనిచేసుకుంటా వెళ్తున్నాడు, శోధనలో పడేసుకుంటా వాడి ప్రయత్నాలు వాడు చేస్తుంటే, యేసు ప్రభువారు కూడా భూమి మీద ఉండగా తనకు సమయం తక్కువగా ఉన్నదని ఎరిగి తను చివరి దినాల్లో, అందుకే మనం గతంలో జ్ఞాపకం చేసుకున్నాం కదా, యోహాను సువార్త 13వ అధ్యాయంలో తాను లోకం నుంచి బయలు వెళ్ళవలసిన సమయం ఎరిగి ఆయన తన వారిని ప్రేమించెను, వారిని అంతం వరకు ప్రేమించినని అక్కడే మనం ఆ మాట జ్ఞాపకం చేసుకున్నాం. యేసు ప్రభు వారు కూడా సమయానుకూలంగా స్పందించారు, సమయాన్ని బట్టి ఆయన మెలుగు కలిగి జీవించారు. అలాగూ మనం జీవిస్తే మనం కూడా మాదిరికరంగా జీవించినట్టే. అలాంటి జీవితం మనం కలిగి ఉన్నామా లేదా, కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేస్తున్నామా లేదా అనేది ప్రాముఖ్యం. తర్వాత రెండవదిగా అక్కడ మనం చూస్తున్నాం, మూడో ప్రశ్న, భావోద్వేగాలను అదుపులో, ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోవటం. అందుకే బైబిల్లో గలతీ పత్రిక రాస్తూ ఆత్మఫలాల గురించి రాస్తూ, ఆత్మఫలాలు ఆఖరి ఫలం ఏంటి? ఆఖరిది 9వది ఆశా నిగ్రహం. పేతురు భక్తుడు కూడా పత్రిక రాస్తూ, దేవుడు మనకు పిరికితనము గల ఆత్మనియ్యలేదు కానీ, తర్వాత అక్కడ రాయబడిన మాట శక్తియు ప్రేమయు, తర్వాత ఉన్న మాట ఏంటి? ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాను కదా. ఆశా నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవటం, బ్యాలెన్స్ చేసుకోవటం, ఇవి కనుక మనం ప్రాక్టీస్ చేయగలిగితే మనం మనతో ఉన్నవారికి, లేదంటే మన ఇంట్లో వారికి, ఎందుకు అస్తమానం చిన్న చిన్న విషయాలకే కోపపడుతున్నావు అని చాలాసార్లు మన ఇంట్లో వాళ్ళు మనల్ని అనుంటారు, మనతో ఉన్నవాళ్ళు మనల్ని అనుంటారు. వెంటనే వచ్చేసిద్ది నీ కోపం అని అనుంటారు. నన్ను అన్నారు నేను చాలాసార్లు మా ఇంట్లో. కాబట్టి వాటిని బ్యాలెన్స్ చేసుకోగలిగిన అనుభవం, అలాంటి నిగ్రహం మనం కలిగి ఉంటే తప్పకుండా మనం ఉన్న స్థలంలో మనం మాదిరికరంగా జీవించినట్లే. అది చాలా ప్రాక్టీస్తో చేయాల్సిన పని. అది యేసు ప్రభువారు ఆయన చేసి రుజువు చేసి మాదిరికరంగా ఉన్నారు. మనం అలాగూ చేయటానికి ప్రయత్నం చేసేవారిగా ఉండాలి. తర్వాత ఆఖరిగా మనం మూడో మాటగా మనం చూసాం, 4వ ప్రశ్నలో అది మనం కలిగి ఉంటాం, ఆధ్యాత్మిక విలువలను ప్రాముఖ్యమైనదిగా ఎంచి. యేసు ప్రభువారు కూడా భూలోకానికి వచ్చి వెంటనే నాకు ఇవ్వవలసిన పనిని త్వరగా ముగించుకోసుకొని వెళ్ళిపోవాలి, ఎట్లా జీవిస్తే ఏముందలే అని అనుకొని ఆయన పని మనం ముగించి వెళ్ళలేదు. ఎక్కడున్నా కానీ ఆయన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. తన ప్రార్థనా జీవితాన్ని, తన వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని, తండ్రితో సహవాసం కలిగి ఉండే జీవితాన్ని, ఇవన్నీ ఆధ్యాత్మిక విలువలు. వాటిని ప్రాముఖ్యమైనవిగా ఎంచి యేసు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి ఒక గొప్ప మాదిరికరంగా భూలోకంలో, ప్రపంచంలో పుట్టిన వారికి, పుట్టబోతున్న వారికి కూడా ఆయన మాదిరికరంగా ఉన్నాడు. కాబట్టి అలాగూ మనం ఆఖరిగా వాల్యూస్, స్పిరిచువల్ వాల్యూస్, ఆధ్యాత్మిక విలువలను మనం ప్రాముఖ్యమైన వాటిగా ఎంచి, చాలాసార్లు పరిచర్య మనం ప్రాముఖ్యమైనదిగా ఎంచుతాం, కానీ పరిచర్య చేసేటప్పుడు పరిచర్యలో కలిగి ఉండవలసిన వాల్యూస్, అందుకే జక్కి దేవరాజు గారు, బహుశా మరి ఎవరు రాశారో ఆ పాట, కావాలి నీవే ఓ యువక, కావాలి నీవే ఓ యువతి అనే పాటలో పరిచారం ముఖ్యమే కానీ అక్కడ రాసిన మాట పరిశుద్ధత ప్రాముఖ్యం. చాలాసార్లు పరిచారకులుగా ఉన్న మనం, లేదంటే నేను, ఈ పరిచర్య, ఈ సమయంలో ఈ పని చేయాలి అని అనుకుంటాం, కానీ వాటిని ఎలాంటి ఉద్దేశంతో, ఎలాంటి ఆధ్యాత్మిక ప్రమాణాలు కలిగి మనం చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. అది యేసు ప్రభువారి జీవితంలో మనం స్పష్టంగా చూడగలం. నైట్ టైం వచ్చారు కదా నికోదేము అనే ఒక ఆయన, యూదుల ప్రధాని. ఏంటి బాబు రాత్రిపూట వచ్చావు, నేను నిద్రపోవాలి పో అని చెప్పి యేసు ప్రభు ఆయన ఏమీ వెళ్ళగొట్టలేదు, లేదంటే ఆయన పట్ల అసహనాన్ని ప్రదర్శించలేదు. అక్కడ కూడా ఎంతో ప్రేమ, ఎంతో స్పిరిచువల్ వాల్యూస్ అవి కలిగి ఆయన దగ్గరికి తీసుకొని ఆయన అడిగే ప్రశ్నలకు చక్కగా జవాబు చెప్పటం, అది ఎంత మాదిరికరం. అందుకే చివరిలో కూడా యేసు ప్రభు వారు సిలువలో చనిపోయిన తర్వాత కూడా ఆయన యొక్క ప్రస్తావన మనం చూస్తాం కదా. కాబట్టి పరిచర్యలో పరిచారకులుగా పరిచర్య చేయటం ప్రాముఖ్యమే, కానీ వాల్యూస్ కలిగి, లేదంటే బైబిల్లో రాయబడిన ఆధ్యాత్మిక విలువలు కలిగి, యేసు ప్రభువారు చేసినట్లుగా అలాంటి విలువలు కలిగి మనం చేయాలి. అక్కడే
మూడో ప్రశ్నగా ఆ రోజు మూడో మాటగా మనం వాల్యూస్ అన్న దానిలో నుంచి యేసు ప్రభు వారి జీవితంలో నుంచి మనం ఆలోచన చేసాం. కాబట్టి ఈ మాటల్ని మన మనసు చాలా విషయాలు యేసు ప్రభు వారి ఇందాకే మనం అనుకున్నాం కదా, ప్రతి సమయంలో ప్రతి విషయం దగ్గర ప్రతి మనుషునికి సరిపోయిన మాదిరికరమైన వ్యక్తి ఎవరైనా భూమి మీద ఉన్నారా అని అంటే యేసు ప్రభు వారు తప్ప మరొకరు లేరు, మరొకరు ఉండబోరు. కానీ మనం అలాగ ఉండటానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా మనం ఇతరులకు మాదిరికరంగా మనం ఉండొచ్చు. ఆఖరిగా అక్కడ రాయబడిన ప్రశ్న, మనం ఎవరికైనా మాదిరిగా ఉన్నామా, లేదంటే ఎవరినైనా మనం మాదిరిగా కలిగి ఉన్నామా? వ్యక్తిగతంగా మాదిరికరమైన జీవితం, ఇది తప్పకుండా ప్రతి విశ్వాసి కలిగి ఉండాలన్న ఆశ, అది తండ్రి అయిన దేవునిది, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిది, మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ దేవునిది. త్రియేక దేవుని యొక్క ఆశ, త్రియేక దేవుని యొక్క ప్రోత్సాహం, త్రియేక దేవుని యొక్క సహాయం మన పట్ల ఉండగా మనం కలిగి ఎందుకు జీవించలేం? తప్పకుండా జీవించగలం. అలాగూ యేసు ప్రభువారి యొక్క మాదిరి జీవితం గ్రంథంలో గ్రంథస్థం చేయబడి ఉండగా వాటిని మనం ఎరిగిన వారమే. ఆ యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, మీరు ఈ సంగతులను ఎరిగిన వారే, కానీ వీటిని చేసిన ఎడల మీరు ధన్యులు అని రాయబడి ఉంది యోహాను సువార్త 13వ అధ్యాయం. కాబట్టి వీటిని మన జీవితాల్లో ప్రాక్టీస్ చేస్తూ మన అనుభవంలోకి వాటిని కలిగి వ్యక్తిగతంగా మాదిరికరమైన జీవితాన్ని టైం దగ్గర, తర్వాత ఎమోషన్స్ దగ్గర, ఆ తర్వాత వాల్యూస్ దగ్గర మనం కలిగి మాదిరికరంగా మనం ఉందాం, ఒకరిని మాదిరిగా మనం ఉంచుకుందాం. అలాగ చేయుటలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, అన్ని కాలాలకు అన్ని సమయాలకు అందరికీ సరిపోయిన దేవుడు మీరు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఇట్టి మాదిరికరమైన జీవితాన్ని ఈ భూలోకంలో జీవించిన ఆ యేసుక్రీస్తు ప్రభువారు మనకు సరిపోయినవారు. అవును ప్రభువా, అవునయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ భూలోకంలో మీరు ఉంచిపోయిన మాదిరి జీవితాన్ని బట్టి, ఉంచిపోయిన మాదిరి విలువలను బట్టి మీకు మనస్ఫూర్తిగా వందనాలు చెల్లిస్తూ, అలాగూ వ్యక్తిగతంగా మేము జీవించడానికి మమ్మల్ని బలపరచమని, సహాయం చేయమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేసి విశ్వాసంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.